సిరి సినిమా పతాకంపై మా తండ్రి సమానులు శ్రీ ఈవీవి సత్యనారాయణ గారి సమర్పణలో సిరి సినిమా పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 ఈ సినిమాకి ప్రేక్షక దేవుళ్ళు పెట్టిన పేరు, సెలెక్ట్ చేసిన పేరు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి. ఈ సినిమా ఈ రోజుతో మొత్తం పూర్తయింది. రాజసుందరం మాస్టర్ గారు సాంగ్ చేశారు. 4 రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ జరుగుతూ ఉంది. ఇవి మిగతా వివరాలన్నీ హీరో నరేష్ గారు అన్నీ మీకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. నాన్నగారి సమర్పణలో సిరి సినిమా బ్యానర్పై బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఈ సినిమా టైటిల్ ఖరారు చేయడం జరిగిందండి. ఇటీవలే ఒక పోల్ పెట్టాం. సో ప్రేక్షకులు, ఆడియన్స్ అంటే ఇలాంటి లైన్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అల్లరి చెల్లెలు అన్నయ్య బెండి తీస్తుంది అని చెప్తే చాలామంది టైటిల్స్ పంపించారు. దాంట్లో ఈ సెలెక్ట్ అంటే దీన్ని నాటు బాంబు సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఫైనల్గా ఇది సినిమా కరెక్ట్గా ఉంటుందని ఆప్టని బ్రదర్ ఆఫ్ బొమ్మలి పెడతాం జరిగింది. ఈ రోజుతో రామోజీ ఫిల్మ్స్లో ఈ సాంగ్ తోటి ఈ సినిమా షెడ్యూల్ అయిపోతుందండి. అంటే డెఫినెట్గా మీకు చాలా బోర్ కొట్టుంటుంది, విని ఉంటారు. సినిమా బాగా వచ్చింది, ఎందుకంటే చాలామంది అదే అలాగే చెప్తూ ఉంటారు, మీరు విని ఉన్నారు. బట్ నిజంగానే అంటే ఇంతవరకు కాలంలో అంటే నేను చాలా కామెడీ సినిమాలు చేశాను. అంటే ఈ సినిమాకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని అడిగితే మాత్రం కొంచెం ఈ మధ్యకాలంలో కొంత ఫ్యామిలీకి ఓ బెండప్పారో ఆ టైం శ్రీమశాస్త్రి తర్వాత కొంచెం ఫ్యామిలీ జానర్ సినిమాలు, కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమాలు తక్కువ చేయడం జరిగిందండి. సో నాకు ఇప్పటి నుంచో కోరిక ఉండేది, నువ్వు నాకు నచ్చో, అలా మల్లీశ్వరి అలాంటి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటి సినిమా చేయాలని. సో దానికోసం కథ దొరుకుతుంటే విక్రమ్ రాజు గారు ఈ కథ అందించారు. అండ్ అంటే లైన్ చెప్పగానే చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి. అండ్ ఫస్ట్ టైం ఇప్పటి వరకు మన ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ అంటే ఇద్దరితో రొమాన్స్ అనుకోవద్దు, ఒక అమ్మాయితోటి సుడిగాడు చేశాను నేను, మోనల్, ఆ పేరు మీ ఇద్దరం హీరోయిన్స్ అండి. నా సిస్టర్గా కార్తిక నాయర్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా అంటే చాలా మంచి క్యారెక్టర్ అండి తనది. అండ్ అందరిది మంచి క్యారెక్టర్. ఈ సినిమాలో దాదాపు కెలీడార్జీ గారు, అభిమన్యు సింగ్, అందరూ చాలామంది, బ్రహ్మానందం గారు, ఆలీ గారు చాలామంది ఉన్నారు. అండ్ డెఫినెట్గా దిస్ విల్ బి ఎ ట్రీట్ టు వాచ్. ఈ సినిమా లోగో ఈ సెప్టెంబర్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తుంది. అలాగే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఆడియో ఫంక్షన్ పెట్టుకుని అక్టోబర్కి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా చేసుకుంటాను. అండ్ శేఖర్ చంద్ర గారు ఈ సినిమాకి మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చారండి. అంటే మెలోడీ అని కాదు, అన్ని బాగా సాంగ్స్ బాగా శేఖర్ చంద్ర గారు, అలాగే లిరిసిస్ట్ భాస్కర్ భాట్ల గారు కానివ్వండి, శ్రీమణి గారు కానివ్వండి, అందరూ శాస్త్రి గారు కానివ్వండి, అందరూ చాలా బాగా రాశారు. అండ్ డెఫినెట్గా అంటే ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాకి ఈ సినిమాకి ఏంటంటే, ఇప్పటి వరకు నేను అందరు బెండ్ తీయటం చూశారు. ఫస్ట్ టైం నరేష్ బెండ్ ఎలా తీస్తుందో కార్తిక చూడండి. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా అన్నా చెల్లెలు, అంటే మన చిన్నప్పటి నుంచి చూసే సినిమాలు ఏంటంటే అన్నా చెల్లెలు అనుబంధం చాలా మంచిది. అంటే డెఫినెట్గా మేము చెడ్డగా చూపెడతలేదు, కానీ అంటే ఇప్పటి వరకు అల్లరి అన్నగా అంటే చెల్లెలు తను కాపురం కోసం కానివ్వండి, తన చెల్లెలు హ్యాపీగా ఉండటం కోసం చాలా త్యాగాలు చేసిన అన్నయ్యని చూస్తుంటాం. బట్ అన్నయ్య అంటే తను హ్యాపీగా ఉండటం కోసం అన్నయ్యని చెత్తకొట్టి చెల్లెల్ని ఫస్ట్ టైం చూస్తారు. సో అది బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో అక్టోబర్ మీ ముందుకు వస్తుంది, చూసి నన్ను మా టీంని ఆశీర్వదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా సాంగ్స్ విషయానికి వస్తానండి. ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేశారు, ఒక సాంగ్ సుచిత చంద్రబోస్ మాస్టర్, ఒకటి శేఖర్ గారు, ఇప్పుడు ఈ సాంగ్ రాజు సుందర్ మాస్టర్ చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనం చాలా తరచూ అనుకుంటూ ఉంటాం, పాత పాటలు ఎప్పుడైనా రేడియోలో వస్తుంటే కానీ, టీవీలో చూస్తుంటే కానివ్వండి, అంటే నాకు బాగా అనుభవం ఏంటంటే, మా పెద్ద నాన్నగారు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పాటలు ఈ కాలం పాటలు ఏంటారు అసలు అర్థం అవ్వట్లేదు, మా కాలం పాటలు ఎంత బాగుండి అని చెప్తూ ఉండేవారు. సో ఎప్పటి నుంచో థాట్ ఒకటి ఉండేదండి. సో అలాగే ఒక బ్లాక్ అండ్ వైట్ కాలంలో సాంగ్ ఎలా ఉంటుందో అలా చేస్తే బాగుంటుంది. అండ్ దాంట్లోనూ కూడా అంటే ఇప్పుడు కామెడీ ఎన్హాన్స్ చేసుకుంటూ ఎక్కడ కథ ఇదవ్వకుండా, అంటే సాంగ్స్లో కూడా కామెడీ చేయాలి, నవ్వించాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈ సాంగ్ డిజైన్ చేయడం జరిగిందండి. సో రాజు సుందర్ మాస్టర్ చాలా ఫెంటాస్టిక్గా తీశారు. అండ్ మిగతా మాస్టర్స్ కూడా అండి, శేఖర్ మాస్టర్ ఒక ఫోక్ సాంగ్ చేశారు, ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఈ సినిమాలో డాన్స్ అంటే నాకు తెలిసి కార్తిక ఎరగదీసిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటి వరకు మన రోప్స్ కానివ్వండి, లేకపోతే లెగ్ మూమెంట్స్ కానివ్వండి హీరోలు చేయటం చూశారు. ఫస్ట్ టైం మీరు హీరోయిన్ చేయటం చూడబోతున్నారు. వితౌట్ రోప్స్, వితౌట్ ఏ సపోర్ట్ లేకుండా, ఏమి సీజీ టెక్నాలజీ ఏమి వాడకుండా ఫర్ ద ఫస్ట్ టైం కార్తిక ఫుల్ బీజిఎం అండ్ ఎరగదీసిస్తుంది. అండ్ దట్ ఈస్ వన్ థింగ్, అంటే డెఫినెట్గా మీరు చూడాల్సింది, స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు చిన్ని. సిరి సినిమా పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేష్ గారు హీరోగా మేము ప్రారంభించిన చిత్రానికి పెట్టిన టైటిల్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఈ టైటిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులందరూ కూడా
ఈ టైటిల్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో మా ఈ సినిమాకి బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని పేరు పెట్టాం. ఈ టైటిల్ని ఓకే చేసిన జనాలందరికీ కూడా మా టీం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో ఒక పాట మినహా చిత్రం అంతా పూర్తయింది. ఈ 3 రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ని చిత్రీకరిస్తున్నాం. ఈ 4 రోజులు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటని షూట్ చేస్తున్నాం. ఈ సాంగ్కి రాజు సుందరం గారు కొరియోగ్రఫీ చేస్తున్నారండి. నరేష్ గారు అలాగే మా హీరోయిన్ మోనాల్ గజ్జల మీద ఈ సాంగ్ తీస్తున్నాం. ఈ సాంగ్తో మొత్తం సినిమా అంతా కూడా పూర్తవుతుందండి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం. అలాగే ముందుగా వచ్చే వారం ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ని ప్రజెంట్ చేస్తూ మరో వారంలో ఆడియో ఫంక్షన్ చేసి ఆ అవతల వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి మేము సిద్ధం అవుతున్నామండి. కనుక ఈ సినిమాని మీ అందరూ ఆదరించి పెద్ద విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరు కమెడియన్స్తో పాటు అభిమన్యు సింగ్, మన గబ్బర్ సింగ్ విలన్, అలాగే మనం చూసాం ఎన్నో సినిమాలో విలన్గా నటించిన కెల్లీ డార్జ్ ఇందులో ప్రత్యేకమైనటువంటి పాత్రతో మీ ముందుకు వస్తున్నాడు. ఫస్ట్ టైం ఆయన ఆ క్యారెక్టర్ చేయడం, ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం ఆయన సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు. అలాగే మరి మనందరి అభిమాన నటుడు బ్రహ్మానందం గారి ట్రాక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన పెర్ఫార్మెన్స్ మరోసారి ఈ సినిమాలో అదిరిపోతుందండి. ఈ సినిమాను విజయవంతం చేకూరుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. Andariki namaskaram. Hello everyone. Here we are there for my movie Brother of Bommali, and starting with Naresh. We are shooting in a Ramoji Film City for our song. Raj Sundar Master is doing our song, and we are doing in retro style. So it's a different. It's a banner of Siri Cinema. Ami Raju Garu is producing the movie, and Chinna Krishna is the directing the movie. And star cast if I talk about, then Kartika Garu is there, Srinivas Reddy is there. We have almost industries, all artists. So I can say it's a big combination drama, entertainment movie. So hope you all enjoy. Thank you so much.